నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వారి కార్యాలయంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విశాఖ షీలానగర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపుతో పాటు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు, మహిళా పోలీసులకు, పోలీస్ కుటుంబాలకు, విద్యార్థులకు ఉచిత ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఈసీజీ, 2D ఎకో మొదలైన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి అడిషనల్ ఎస్పీ ఎల్ మోహన్ రావు, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు సహా పలువురు సిఐలు, ఎస్ఐలు రక్తదానం చేశారు. పట్టణ రూరల్ సిఐలు షేక్ గఫూర్, ఎల్ రేవతమ్మ, సబ్ డివిజన్లోని సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మా డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, మా రేంజ్ ఐజీ గారు గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు వారు ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలి మహిళల కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో మన సబ్ డివిజన్ కార్యాలయంలో మన కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారు సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. ఈ మెడికల్ క్యాంపులో 3 స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు. అట్లాగే బీపీ, ఆర్బిఎస్, ఈసీజీ, 2D ఎకో, అట్లాగే పాప్ స్మియర్ అండి. 30 years దాటిన ఫిమేల్ అందరికీ కూడా చేస్తున్నాము. ఈ పాప్ స్మియర్ టెస్ట్ ఏంటంటే ఈ సర్వికల్ క్యాన్సర్ కానీ ఏదైనా ఉంటే ఆ స్క్రీన్ చేయడానికి అని చెప్పేసి, తెలుసుకోవడానికి అని చెప్పేసి ఈ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండేలాగుంటే ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైనా ఫర్దర్గా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా అవసరం ఉంది, ఎవరికైనా ఏమైనా ట్రీట్మెంట్ సహాయం కావాలి అని అంటే ఇమీడియట్గా మన పోలీస్ వెల్ఫేర్ దీని నుంచి వాళ్ళకి కేర్ తీసుకొని చికిత్స చేయిద్దాము అని చెప్పేసి, ఎవరు ఆందోళన పడొద్దని చెప్పేసి మా సిబ్బందికి తెలియజేయమన్నారు. అదే తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది మా సిబ్బంది, అలాగే స్టూడెంట్స్, ఇంకా పబ్లిక్ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇంచుమించుగా ఒక 100 యూనిట్స్ వరకు కలెక్ట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికైతే బ్లడ్ అవసరమో వాళ్ళందరికీ కూడా సప్లై చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని చేయమని మాకు సలహా ఇచ్చి సూచనలు ఇస్తున్న మా ఎస్పీ గారికి, అట్లాగే కిమ్స్ ఐకాన్ మేనేజ్మెంట్ వారికి డాక్టర్ సతీష్ గారు అండి, అంటే నాకు ఫ్రెండ్ ఆయన ఇమీడియట్గా ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విత్ ఇన్ నో టైం. అట్లాగే మా సిబ్బంది, మా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రేవతమ్మ గారు, గఫూర్ గారు, అట్లాగే మిగతా సబ్ డివిజన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారండి. అందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ నమస్కారం అండి. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో లోకల్ సిబ్బంది అందరూ ఉత్సాహంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాల్లో ప్రజల్లో భాగస్వామ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఉత్సాహంగా ప్రజలు కూడా విరివిగా పాల్గొనడం జరిగింది. అది ముఖ్యంగా దీని సందేశం ఏంటంటే ప్రజలు ముఖ్యంగా రక్తదానము, అవయవదానం చేయడం కొంచెం అలవాటు చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఈ రక్తం అంది అది కొంటే దొరకదు. మనం అవసరం వచ్చినప్పుడు ఎవరో ఇస్తారు చేస్తారు కాకుండా వాలంటీర్గా మనం డొనేషన్ ఇస్తే చాలా ఆరోగ్యం కూడా మంచిదే. ఈవెన్ ఇప్పుడు 60 సంవత్సరాలు కానీ నేను ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాను. అదే ప్రతి వ్యక్తి కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటే సమాజానికి కూడా మనం అందరం కొంత చేతని మేలు సేవ చేసిన అవుతాం.
అదేవిధంగా అవయవదానం, యాక్సిడెంట్ కేసుల్లో అవయవదానాలు ఉంటాయి, వాళ్ళకి బ్రెయిన్ డెడ్ ఉంటారు, వాళ్ళు కూడా అవయవదానాలు చేస్తే కొంతమందికి పార్ట్లు కొన్ని ఇది పునర్జన్మ ఎత్తినట్టు అవుతుంది. సో ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేయడం మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన జిల్లా అన్ని సబ్ డివిజన్లు కూడా, అనకాపల్లి సబ్ డివిజన్ అయితేనేమి, అనకాపల్లి సబ్ డివిజన్, పరవాడ సబ్ డివిజన్, ముఖ్యంగా నర్సింపేట సబ్ డివిజన్ మెడికల్ క్యాంపులు, నెక్స్ట్ మహిళలకు సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా మహిళల్ని ఈ సమాజంలో ఇంకా ముందుకు తీసుకురా ఉత్సాహం పార్టిసిపేట్ ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాం మన నర్సింపేట డివిజన్ ఆధ్వర్యంలో ఏ హాస్పిటల్, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్, కిమ్స్ ఐకాన్ ఇది కదా మన విశాఖపట్నం శీలానగర్, నాకు తెలిసేది కిమ్స్ హాస్పిటల్ ఐకాన్ వాళ్ళ ఆధ్వర్యంలో మంచి ప్రెస్టేజ్ హాస్పిటల్, దాని ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యంగా నరసింహ సబ్ డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదే మీడియా మిత్రులు కూడా ఈ సందేశాన్ని ముఖ్యంగా రక్తదానము, అవయవదానము ప్రజల్లో ఇంకా విరివిగా తీసుకెళ్ళి అందరూ సొసైటీకి ఉపయోగపడాలని ఎస్పీ గారి సందేశం. సో దాని మూలంగా మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.